ఇక మానేరును ఎండబెట్టిన పాపం కాంగ్రెస్ సర్కార్దేనని ఫైర్ అయ్యారు మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. బీఆర్ఎస్ హయాంలో నిండుకుండలా ఉన్న ఎల్ఎంటీ నేడు అడుగంటిందన్నారు. కాంగ్రెస్ సర్కారు చేతకానితనం వల్ల లక్షలాది క్యూసెక్కుల గోదావరి నీళ్లు సముద్రం పాలవుతున్నాయని మండిపడ్డారు. గోదావరి నీళ్లను సమర్థవంతంగా వాడుకొనుంటే కాళేశ్వరం నీళ్లతో సూర్యాపేట జిల్లా ఇప్పటికే సస్యశ్యామలంగా మారేదన్నారు. కేసీఆర్ను విమర్శించడం, బీఆర్ఎస్ పార్టీని బద్నాం చేయటమే కాంగ్రెస్ పనిగా పెట్టుకుందని జగదీష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు మనం నిలబడి ఉన్నది లోవర్ మానేరు డ్యామ్ కట్ట. ఇది మనకు కనబడుతున్నది మానేరు డ్యామ్. మొత్తం నీళ్ళు లేక ఎండిపోయి పచ్చని గడ్డి కనబడుతూ ఉంది. అటు పైన బ్రాస్ చేస్తూ కనబడుతూ ఉంది. వాస్తవానికి ఇది ఇప్పటికే నింపాల్సి ఉంది. ఇవాళ మనకి ఏదైతే గోదావరిలో లక్షలాది క్యూసెక్ల నీళ్లు ప్రవహిస్తూ సముద్రం పాలవుతున్నాయో, కేసీఆర్ గారు నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మాణమైన కల్లపల్లి పంప్ హౌస్ వద్ద లక్షలాది క్యూసెక్లు అక్కడ ఒక పంపు ఒక బటన్ నొక్కి ఆన్ చేస్తే చక్కగా అక్కడి నుంచి అనారం సుందిల్లా ఎల్లంపల్లి బ్యారేజ్ నుంచి తీసుకొని లక్ష్మీ పంప్ హౌస్ ద్వారా దీనిపైన ఉన్న మిడ్మానేరుకి వచ్చి మిడ్మానేరు నుంచి దీపం కలిసి వస్తుంది. ఇక్కడ నుంచి కాకతీయ కెనాల్ ప్రారంభమవుతుంది. మనకు సూర్యాపేట జిల్లాకు నీళ్ళు తీసుకొచ్చి లక్షలాది ఎకరాలు ఉంటే వందలాది టీఎంసీలు లక్షలాది